మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా చక్కటి అద్భుతమైనటువంటి రెమెడీ ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనం కోసము మా భర్త నన్ను వదిలేశాడు అని కానీ, లేదా నా భార్య నన్ను వదిలేసి ఒక్కతే ఉంటుందని కానీ, లేదా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించింది అని అనుకునేటువంటి క్రమంలో కానీ, ఇంట్లో ఇప్పుడు మనము ఒకటి ఇది సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారును వారి వైఫ్ ఇద్దరు కూడా మాటలు ఉండవు, ఆ గోడలకు స్టిక్కర్లు పెట్టుకుంటూ ఉంటారు. సో ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్న ఎడల ప్రతి శుక్రవారము నేను చెప్పేటువంటి రెమెడీలను చేయండి. అంటే ప్రతి శుక్రవారము దాంపత్య గ్రహమైనటువంటి శుక్రుడు, ఎందుకంటే శుక్రారిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచకారయేత శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి కలత్ర పీడోపశాంతయే. సో కలత్ర పీడను మనకు శాంతింపజేసేటువంటి గ్రహము శుక్రగ్రహము. మరి అలాంటి శుక్రునికి సాయంత్రం తప్పకుండా కూడా భార్యాభర్తలు ఉంటే ఇద్దరూ కలిసి దీపారాధన చేయండి. అదేవిధంగా నేతితో దీపారాధన మంచిది. తెలుపు లేదా గులాబీ పుష్పాలను సమర్పించండి. ఇది మీకు ప్రేమ అనేటువంటి ఎనర్జీని పెంచుతుంది. అదేవిధంగా మీరిద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి ఏదైనా దేవాలయంలో కూర్చొని మరి ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః, ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః అనే మంత్రాన్ని పఠించడము కూడా మంచిదే. మరి ఇక్కడ మరొకటి ఏమిటి అంటే 2 నిమిషాలు సరిపోతుంది. ప్రతి శుక్రవారం కూడా పేదవారికి ఎంతో కొంత అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేయడము కర్మ అనేటువంటిది క్లీనింగ్ అవుతుంది ఇక్కడ. అదేవిధంగా ఇంట్లో గొడవలు కూడా తగ్గుతాయి. సో బెడ్రూమ్లో చిన్న చిన్న మార్పులు, బెడ్రూమ్లో ఖచ్చితంగా కూడా గులాబీ రంగు కానీ లేదా లైట్ కలర్స్ ఉండే బెడ్ లైటు, ఆ లైట్ కలర్స్ ఉండేటువంటి లైక్ దుప్పట్లు అంటారు కదా, కర్టెన్స్, అవి పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అద్దం బెడ్కి అంటే మనం పడుకుంటే అద్దంలో కనపడకూడదు, ఆ విధంగా ఉండాలి. ఒకవేళ అసలు అద్దం ఉండకూడదు బెడ్రూమ్లో, ఇది గమనించుకోండి. బెడ్రూమ్లో దేవుళ్ళ ఫోటోలు కూడా పెట్టకూడదు. అదేవిధంగా కొంతమేర విమర్శలు అనేటువంటిది చేసుకోకూడదు. రోజుకు ఒక 10 నిమిషాలు ఇద్దరు మొబైల్ను పక్కన పెట్టి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. మొబైల్ అనేటువంటి చేతిలో పెట్టకుండా ఒక 10 నిమిషాలు ఇద్దరు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. విమర్శలు లేకుండా, కంప్లైంట్స్ లేకుండా కేవలం ఒకరికొకరు వినే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్రతి మంగళవారము కూడా మనకి ఇక్కడ హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి. ఇద్దరు కూడా కలిసి సుమారుగా ఒక 3 లేదా 12 ప్రదక్షిణలు చేసుకోవాలి. అహంకారం తగ్గుతుంది దీని మూలకంగా. అదేవిధంగా ఈగో సమస్యలు కూడా తగ్గుతాయి. చివరిగా ఒక మాట ఏమిటి అంటే ఈగో వర్సెస్ లవ్ అనేటువంటిది, ఈగో నుంచి లవ్కు అది జనరేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎక్కడ ఈగో తగ్గుతుందో అక్కడ లవ్ అనేటువంటిది ఉంటుంది. కనుక ఇది మీరు డైలీ ఉండేటువంటి వారు. మరి మా భర్త ఎక్కడో ఉంటున్నాడు, భార్య ఎక్కడో ఉంది, మరి ఎట్లా మేము కలిసి చేయలేము అని అనుకునేటువంటి వారు ఓం హ్రీం అనే మంత్రాన్ని జపిస్తూ చక్కగా కూడా ఒక గాజు గ్లాసులో వాటర్ పట్టుకొని ఓం హ్రీం అనే మంత్రాన్ని జపం చేస్తూ మీరు మీ యొక్క భార్య పేరును లేదా మీ యొక్క భర్త పేరును చక్కగా అనుకుంటూ ప్రొనౌన్సియేషన్ చేసుకుంటూ ఆ నీటిని తాగే ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీరు 30 రోజులు చేయండి. మీకు అత్యంత అద్భుతమైనటువంటి పవర్ఫుల్ కలిగినటువంటి పరిస్థితి మీ జీవితంలో ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకరీత్యా సప్తమ స్థానంలో సూర్యుడు కానీ కుజుడు కానీ కలిసి ఉన్న, సూర్య కుజులు అష్టమ భావంలో ఉన్న, రాహు కేతువులో ఉన్న, లగ్నాతు కేతువు సప్తమాతు రాహువు, సప్తమాతు కేతువు లగ్నాతు రాహువు ఉన్న, శనైశ్వరుడు ఉన్నా కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. అష్టమ స్థానం అనేది చాలా అవసరము. అష్టమ స్థానంలో కుజుడు రాహువు కలిసి ఉన్నా, కుజుడు ఉన్నా కూడా కులాంతర వివాహాలు, గురు శని కలిసి ఉన్న కులాంతర వివాహాలు, బుధ శుక్రులు ఉంటే లవ్ మ్యారేజ్లు, మేనరికాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా కొంత లవ్ బ్రేకప్స్ కూడా ఉంటాయి, 2 వివాహాలు కూడా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి విషయాలకై, ఇలాంటి డౌట్స్ కోసమై తప్పకుండా మీరు మీ భర్త గురించి కానీ లేదా మీరు మీ భార్య గురించి కానీ తెలుసుకోవాలని అనుకునేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్కు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. మా వాళ్ళు మీకు అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అంటే లైక్ కాల్ చేయడము,
లేదా మెసేజ్ చేయడం ఉంటుంది. దాన్ని బట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము లేదా మీ యొక్క పేరు, దాన్ని బట్టి ప్రశ్నాశాస్త్రం ద్వారా మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, అంటే ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది నేనే చెప్తాను. ఆల్ ద బెస్ట్.